నమస్తే, నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇందాక మనము అప్సర సాధనాల గురించి మాట్లాడుకున్నాం. అందులో నాకు బాగా అర్థమైంది ఏంటి అంటే యంత్రం చాలా గొప్పది అని అన్నారు మీరు. మళ్ళీ ఎవరైనా డబ్బుని ఆకర్షించుకోవాలి అంటే ఒక యంత్రం మా గురించి తెలియజేస్తారా? ఖచ్చితంగా. ఈ యొక్క అప్సరమాత గురించి మాట్లాడకుండా కూడా పాజిటివ్ అవుతుంది తెలుసా. ప్రతిరోజు కూడా అప్సరామాత గురించి కానీ, అప్సర అమ్మవారి గురించి కానీ, అప్సర స్వరూపం గురించి కానీ, అప్సర మంత్రం గురించి కానీ, అసలు అప్సర అనేటువంటి బీజ మంత్రాలు ఆ ఒక పేరుని తలుచుకున్నా కూడా మనకి పాజిటివ్ అవుతుంది. ప్రతినిత్యం కూడా అప్సర 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 అనుకుంటే చాలు. మంత్రం దాకా కూడా అవసరం లేదు. కామన్ పీపుల్ అంటే ఏ మంత్రం లేనట్టుండే వాళ్ళు అప్సర అప్సర అనుకుని 11 చాలు చదువుకొని వాటర్లో ఊదుకుని తాగితే చాలు, ఆ కాఫీలో ఊదుకుని తాగితే చాలు. వాళ్ళకి ఆ మంచి పాజిటివ్. అంటే ఎలాంటి పాజిటివ్? మనలో ఉన్నటువంటి క్రమకోదాలు కావచ్చు, నెగిటివిటీ కావచ్చు, అనేజీ కావచ్చు, బద్ధకం కావచ్చు, కొన్ని రకాల గ్రహదోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతమేర ఎక్కడైనా అనేజీగా ఉంటుంది, జాబ్కి వెళ్ళని అనిపించదు, హెడేక్ ఉంటుంది, నరదిష్టి, నరఘోష, ఇవన్నీ కూడా కొంతమేర 0.1% నుంచి 10% వరకు కూడా తగ్గేటువంటి యోచన అయితే కనిపిస్తుంది. మన పొద్దున్న నుంచి మనం ఇవాళ అప్సర గురించి ఇన్నిసార్లు మాట్లాడుకున్నాం. మీకు కూడా సాయంత్రం పాజిటివిటీ అవ్వచ్చు, నరదిష్టి పోవచ్చు. అంటే అంటే మాట అనుకుంటేనే, పేరు అనుకుంటేనే అన్ని రకాల పాజిటివిటీ ఉన్నప్పుడు మరి అమ్మవారి గురించి మనం యంత్రం ఇచ్చినా, మంత్రం ఇచ్చినా, సాధన చేసినా ఇంకెంత గొప్పగా ఉంటుంది. ఎలాంటి దారిద్ర రేఖ కన్నా తక్కువ ఉన్నవారైనా సరే అప్సర మాత గురించి తలుచుకున్న, యంత్రం చేసినా, తంత్రం చేసినా, పాకెట్లో పెట్టుకున్న ఆ ఒక విశిష్టతగా వెళ్ళినా కూడా ఎవరికైనా సరే అప్సర అనే పేరు, నా పేరుని తలుచుకున్న జాలిగా అమ్మవారి స్వరూపంగా మనకు ఉన్నట్టు దగ్గర. కాబట్టి అలాంటి అప్సర అమ్మవారికి సంబంధించినటువంటి 7 మంత్రాలు ఉంటాయి, 7 తంత్రాలు ఉంటాయి, 7 రకాల యంత్రాలు ఉంటాయి. షట్చక్రాన్ని సద్భూతాన్ని కానీ మాట్లాడాలి అంటే షట్చక్రాన్ని సద్భూతని అంటే 7 రకాలుగా విభజించి పాలించేటువంటి వ్యవస్థ ఉండేటువంటి ఒక పద్ధతి అయినటువంటి రూపమే ఆ ఒక్క అమ్మవారు. ఏది మన అప్సర అమ్మవారు. కాబట్టి అప్సర అమ్మవారికి రూపం ఉండదు, ఆంజనేయ స్వామిలాగా రూపం ఉండదు. కాబట్టి ఎక్కడ దాకైనా ఎంతవరకైనా సాధించగలుగుతుంది, ఛేదించగలుగుతుంది, సాధించి మనల్ని నిలబెట్టగలుగుతుంది. అంత శక్తులు ఉంటుంది. అలాంటి మాతకి సంబంధించినటువంటి యంత్రాలు 7. ఆ 7లో మనకి ఆరోగ్యం బాగాలేదంటే ఒక యంత్రం ఉంటుంది, మనకి విదేశాలకు వెళ్ళాలంటే ఒక యంత్రం ఉంటుంది. మనం అనుకున్నట్టుగా అనేక రకాల విభాగాల్లో ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా ఆర్థిక సమస్య, ముఖ్యంగా అందరినీ కొట్టుమిట్లాడేది ఏంటంటే ఆర్థిక సమస్య. రెండోది వశీకరణ, అంటే ఎవరినో పటాయించడం కాదు, భార్య దగ్గర అవడానికి, భర్త దగ్గర అవడానికి, జనమందరూ కూడా మనకి ఆకర్షణవంతులు అవడానికి, వ్యాపారస్తులు కానీ, పారిశ్రామిక వ్యక్తులు కానీ, అలానే రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ కానీ, వాళ్ళకి అందం ఎట్లా ఉండిపోవాలి. సెలబ్రిటీస్కి ఏం కావాలి? అందం. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకేలా ఉండేవాళ్ళు కావాలి. పారిశ్రామిక వ్యక్తులకి ఏం కావాలి? డబ్బు. రోజు రోజుకి డబ్బు ఆదాయం పెరుగుతుండేది. అలాగా ఈ యంత్రం వారి దగ్గర ఉన్నా కూడా ఎంతోమంది సెలబ్రిటీస్కి ఇచ్చాను నేను. ఈ అప్సర యంత్రాన్ని వారు అందంగా తగ్గకుండా ఉండేందుకు ఎంతోమందికి ఇచ్చాను నేను. అందం తగ్గకుండా ఉంటుందండి, ఖచ్చితంగా. అందం తగ్గకుండా ఉండడానికి మంత్రాలు కూడా ఉన్నాయండి, నెంబర్స్ కూడా ఉన్నాయండి. ప్రతినిత్యం పారాయణం చేసుకుంటే నెంబర్స్ ఉన్నాయి, మంత్రం ఉంటుంది, దానికి సాధన చేసుకునే విధానం ఉంటుంది, ఎన్నో రకాలుగా. అందం తగ్గదు. అంత ఈజీగా ఇచ్చేస్తామా? చదవటం ఈజీగా, ఈజీ ఇవ్వకూడదు. అంత ఈజీగా ఇచ్చేస్తే మరి నాకేం ఉపయోగం ఉండదు కదా. అయితే ఇక్కడ మనకి ఏంటంటే అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రం అనేది అంటే కామన్గా జనానికి, అంటే మన ప్రేక్షకులకి కనిపించే విధంగా మనకి ఎలా ఉంటుందనే తెలియదు, చాలా వరకు అవగాహన. అయితే ఇది అప్సరా మాతకు సంబంధించినట్టు చూడండి ఒకసారి. ఇచ్చా ఎట్లా ఉంటుంది, ఇది ఇలా పేపర్ మీద ఇలా ఉంటుంది అనమాట. అంటే జస్ట్ ఇది ఎట్లా రాస్తానంటే మీకు అంటే ప్రజలకి అందుబాటులోను, ప్రజలకు అర్థం అవ్వడానికి. ఇది ఇట్లానే యూట్యూబ్లో మీకు అక్కడిక్కడ దొరకదు. ఇది ఇక్కడ ఏముంది అనుకుంటే మీకు పేపర్ మీద రాయం మామూలుగా, ఇది భోజపత్రం మీదైనా లేకుంటే కనుక రాగి రేకు మీద అయితే రాయాలి. ఈ రెండింటి మీద రాస్తేనే పని చేస్తుంది. ఇది కేవలం ఏంటంటే మనకి అర్థం కావాలి కదా, అసలు ఈ యంత్రం ఎలా ఉంటుంది తెలియాలి. కాబట్టి యక్షిణి మాతకు కాదు, ఇది మనకి అప్సరా మాత సంబంధించినటువంటి 7 యంత్రాలు ఉంటాయి. దాంట్లో ఇది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి. మరొకటి ఇందులోనే లిఖించింది ఏంటంటే జనాకర్షణ చేయడం కోసం లిఖించింది, మనకి నరదిష్టి నరఘోష రాకుండా ఉండేందుకు. కాబట్టి ఈ యొక్క ఇలా ఉంటుందన్నమాట. రూపం మీకు చూపిస్తుంది. జస్ట్ ఈ యొక్క యంత్రాన్ని ఒకసారి మనం గనక లిక్కించేసి మనం మీకు ఇచ్చేసాము అంటే కనుక ఆ యంత్రానికి సంబంధించినటువంటి పాజిటివిటీ ఏదైతే ఉందో ఇక నెగిటివిటీ రాదు. మీరు ఎక్కడికైనా వెళ్ళినా, ఏం చేసినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, పార్టీలకి వెళ్ళినా, వెళ్ళరానేటటువంటి ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఆ నెగిటివిటీ రాదు, ఇక మన దాకా రాదు. వీళ్ళ బయటికి వెళ్ళినా, వెళ్ళడానికి దగ్గరికి వెళ్ళినా కూడా ఏ సమయాల్లో, సందర్భాల్లో కూడా నెగిటివిటీ కానీ, మరొకటి ఏంటంటే మన మీద ఏదైనా దండెత్తాలి, చెడు ప్రయోగం చేయించాలన్నా కూడా మైండ్ ఆలోచన వాళ్ళకి కొట్టాలని వచ్చిన వాళ్ళు షేకండి చెల్లిపోతారు.
అంత ఇదిగా ఉంటుంది ఈ యొక్క యంత్రం. గురుగారు మీ దగ్గరికి వస్తే ఈ యంత్రం ఇస్తారా? ఎలా నా వాడాలి ఈ దగ్గరికి యంత్రం? వచ్చినా సంప్రదించినా వారికి సమస్య పట్టి ఆ సమస్యకి పరిష్కారంగా 7 రకాల యంత్రాల్లో ఏ యంత్రం కావాలి అంటే వారి సమస్య ఏముంది చూడాలి. వారు అన్నిట్లో కొట్టుమిట్లు అయిపోతున్నాడు, సముద్రంలో చెరువులో దూకేశారు, ఈత రావట్లేదు అనుకుంటే ఒక ఆవిడ ఉంటుంది. అంటే ఇక ఎటు లేదు, పూర్తిగా మునిగిపోయారు, ఇంక పైకి తేలట్లేదు అనుకుని ఇంక పూర్తిగా అడుగంటిపోయారు. వాళ్ళకు ఒక రకమైన యంత్రం ఉంటుంది, లేపేటి ఉంటుంది అనమాట. తామర పువ్వు యంత్రం అంటారు దాన్ని, లోటాస్ అనమాట. దాంట్లో కొన్ని మంత్రాలు ఉంటాయి, బీజ మంత్రాలతో చేస్తున్నమాట. ఈ మంత్రాలు ఎవరికి అర్థం కాదు, దేవగణం ఉంటుంది. లాంగ్వేజ్ కూడా సాంస్క్రిట్ కాదు, ఉర్దూ కాదు, ఏం కాదు, దేవగణంతో ఉండేటువంటి లాంగ్వేజ్ ఇది. ఇది ఆషామాషైనటువంటి వ్యవహారం ఏముంది కాదు, గురుగారు దాని మీద? మంత్రం ఉంటుంది. ఇది దేవగణం లాంగ్వేజ్. అంత ఆషామాషైనటువంటి లెక్కించడానికి అవ్వదు. సత్యంగా చెప్తున్నా, ఇది ఎవరి వల్ల కాదు. ఈ యంత్రాన్ని మనము రాగి రేకు మీద కానీ భూజపత్రం మీద రాసి లిఖించి పూజించి దానిలో అవహోరం చేసేసి అగ్నిహోత్రం చేసి దానిలో ప్రాణప్రతిష్ఠ చేసి ఎదుటి వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది జస్ట్ కనిపించడానికి పేపర్ మీద అలా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఒక యంత్రం మన దగ్గర ఉంది అంటే కనుక 1 కోటి రూపాయలు మన దగ్గర ఉంటే ఎంత ఉపయోగపడుతుందో తెలియదు, కానీ ఇది ఉంటే 100 కోట్లైనా రావచ్చు. కానీ ఆశ కొంది తీసుకోకూడదు. దానికి మన అవసరం ఏముందో దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఎలా వాడాలి ఇది? ఇది ఏం లేదండి, ఒకసారి పూజించుకోవాలి, వారికి ఇష్టదైవం కులదైవం దగ్గర పెట్టుకొని పూజించుకోవాలి, అర్చన చేసుకోవాలి. ఆ తర్వాత వీరికి ఉదయించే సూర్యుడికి చూపించుకోవాలి. ఒక రోజున చూపించేసి పాకెట్లో పెట్టుకోవడం. మళ్ళీ దానికి ఏదైనా నెగిటివిటీ ఉంది, పనులు ముందుకెళ్ళట్లంటే మళ్ళీ సేమ్ అమ్మవారి దగ్గర కానీ స్వామి దగ్గర పెట్టుకొని అర్చన చేసుకొని మళ్ళీ ఉదయించే సూర్యుడు చూపించేవాళ్ళు పెట్టుకోవాలి. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, నెగిటివిటీ రాదు. ఎప్పుడైనా నెగిటివ్ వచ్చినప్పుడు కడుక్కోవాలి, పాలలో కడుక్కోవాలి, అమ్మవారి దగ్గర పెట్టాలి, ఉదయించే సూర్యుడు చూపించాలి. రాగిదే కదా, భోజపత్రం అయితే కనుక ఉదయించే సూర్యుడు చూపిస్తే సరిపోతుంది. ఇలాగ మనకి సెలబ్రిటీకి అయితే రాగి రేఖ మీద ఇస్తాము. భోజపత్రం ఎందుకు ఇస్తామంటే వ్యాపార సంస్థల్లో రాగి రేఖలు నెగిటివ్స్ వస్తాయి కాబట్టి వారికి భోజపత్రం మీద రాసేసి కౌంటర్లో పెట్టుకునే దానికి, డబ్బు ఆదాయం వచ్చేదానికి, ఆకర్షించడానికి ఇస్తాం అనమాట. అలానే సెలబ్రిటీకి అయితే మాత్రం ఖచ్చితంగా రాగి రేఖ మీద ఇస్తాం. వాళ్ళు పూజ మందులో పెట్టుకుంటారు, పాకెట్లో క్యారీ చేస్తారు. ఒకటి ఖచ్చితంగా మంచి మంచి సెలబ్రిటీ పేరు చెప్పను, అందరు సెలబ్రిటీల దగ్గర అయితే దాదాపు మనమైతే కనుక చాలా మందికి ఇచ్చున్నాము. వాళ్ళందరికీ కూడా మంచి ఆఫర్స్లో ఉన్నాయి, మంచి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి అందం తగ్గట్లేదు, వయసు పెరిగినా కూడా పెరిగినట్టు ఉండట్లేదు. కాబట్టి అందం పెరగడానికి, తగ్గకుండా ఉండడానికి రాజకీయ నాయకులు అయితే కనుక మంచి పదవులు వచ్చేసేలాగా ఉంటుంది. వారికి కూడా రాగి రేఖ మీద రాసేస్తాం. కాకపోతే యంత్రం రాసే విధానం వేరే ఉంటుంది. ఎవరికి ఏ పరిస్థితులు ఎలాంటి యంత్రం రాయాలనేది షోళా అనే యంత్రం ఉంటుంది, ఒకటి చక్రోల్ అనే యంత్రం ఉంటుంది. ఈ షోళా అనే యంత్రం శత్రువులను జయించడానికి, చక్రోల్ యంత్రం ఉంటుంది రాజకీయ రంగంలో ముందుకు వెళ్ళడానికి, పద్మయోగి నుండి ముందుకు వెళ్ళడానికి, వీరి మీద పందాగాలు పొంది అప్సరానే అప్సరా మాతల నుంచి వచ్చేవే చక్రోలు కానీ, రాజహోస్త్ర కానీ, ఎన్నో రకాల యంత్రాలు ఉంటాయి. 7 రకాలు ఉంటాయి అన్నమాట. అగ్నిహోత్రాల యంత్రాలు ఉంటాయి, దాంట్లోనే షణ్ముఖ యంత్రాలు ఉంటుంది. దాంట్లోనే ఎందుకు షణ్ముఖ వాడతారంటే ఆరోగ్యం బాగుండేదానికి. అలానే ఇంకొక యంత్రం ఉంటుంది, భార్యాభర్తలు దూరం అవ్వకుండా దగ్గర అవడానికి, దూరమైన వాళ్ళు దగ్గర అవడానికి. ఇలాగ ఎన్నో రకాలు ఉంటాయి అన్నమాట. కాకపోతే అక్కడ జెన్యూనిటీ ఉండాలి. నేను కొట్టి పంపించేసి నా దగ్గర రావాలంటే రారు. అట్లా మనం ప్రేమతో పిలవాలి. వాళ్ళ తప్పుండి వెళ్ళిపోయారంటే వస్తారు, మన తప్పుండి వెళ్ళిపోయారంటే అది మనం చెప్పలేం. కాబట్టి ఇక్కడ ఏదైతే జెన్యూన్గా ఉందో అమ్మవారికి ఒకటేనండి. మనం జెన్యూన్గా చేస్తే జెన్యూన్గా మనకి ఒక ఉపదేశం తీసుకున్నా జెన్యూన్గా మనకి ప్రతిఫలాలు ఇస్తూ ఉంటుంది. అది తొందరగా రిజల్ట్ ఉంటుంది అది ఖచ్చితంగా. మనం ఎంత జెన్యూన్తో ఉంటామో, మనం రూపాయి ఇస్తే రూపాయికి 10 అంతులు వస్తుంది అనమాట. కాబట్టి మనం జెన్యూన్గా ఉండకపోతే మాత్రము, నాకు 10 కోట్లు వస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామికి 10% దశమ భాగం ఇస్తానంటే అట్లా ఇవ్వదు అమ్మవారు. నేను బ్రతకాలి, నాతో పాటు 100 మంది బతికించుకోవాలనుకుంటున్నా అంటే ఖచ్చితంగా ఇస్తుంది. యంత్రమైనా మంత్రమైనా సాధనైనా సరే అమ్మవారికి నచ్చేది ఏదైతే ఉందో, బోళా శంకర్ లాగా ఆవిడ వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. సాదాసీదైన మనిషి. ఆవిడ రూపం ఎట్లా ఉంటుందంటే కనుక మన ఆకాశంలో మబ్బు ఉంటుంది కదా, పొగ ఎలా ఉంటుంది అదే రూపంతో ఉంటుంది అమ్మవారు. చాలా చక్కగా ఉంటారు, చాలా అందంగా ఉంటారు అమ్మవారు. ఇప్పుడున్నటువంటి హీరోయిన్స్ కానీ దేవతలు దేవుళ్ళు ఇలా కాదు, చాలా అందంగా అంటే చాలా అందంగా ఉంటారు ఆవిడ. ఒక మచ్చ పెట్టేస్తే దిష్టి తగులుతుంది, మనం మచ్చ పెట్టాలి చెప్తే ఆవిడ మచ్చ ఉండదు. అంత అందంగా ఉండేటువంటి రూపం కాబట్టి అందరిని ఆకర్షణ చేస్తుంది. కాబట్టి యంత్రం కావాలన్నా, మంత్రం కావాలన్నా, తంత్రం కావాలన్నా కూడా యంత్రాలకు స్పెషలిస్ట్ ఉన్నారు, మనం చేసేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా కావాలంటే కూడా సంప్రదించవచ్చు. తప్పకుండా గురుగారు. అప్సర ధన యంత్రం గురించి మన ప్రేక్షకులకి తెలియజేసినందుకు ధన్యవాదాలు.